అందుకో సామాన్లు. సుండల్ ఎస్, మళ్ళీ సుండల్. నువ్వు సామాన్లు అందుకో ఉండాలి. సుండల్ సుండల్. ఆ గిన్నెను నీళ్ళు పొయ్యి మీద ఎక్కించు. మొలకలేవి. మొలకలు దగ్గరుంటే తింటావని నేనే దూరం పెట్టాలి. అంత లేదు ఇక్కడ. చాలా మందికి మొలకలు నేరుగా తింటే జీర్ణం కాదు. అందులో ఏదో ఎంజైమ్ ఉంటుంది కదా. అవునవును. అందులో ఆ ఎంజైమ్ తొందరగా జీర్ణం కాదు. కాబట్టి ఏం చేయాలంటే ఆ మొలకల్ని కొంచెం మనం ఉడకబెట్టాలి. ఈ మొలకలు ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇగో శనగలు, ఇగో పల్లీలు, అలసందలు. ఓకే. ఇవి మనం కాస్త వేడి నీళ్ళు వేసి కొంచెం ఉడకబెడితే హాయిగా జీర్ణం అయిపోతుంది. మూత తీసివేయి. ఆ నీళ్ళు కొంచెం వేడెక్కాయిగా. మూకుడు పొయ్యి వెలిగించు. ఈ మొలకల మసాలా సుండలకి ఒక చిన్న పొడి తయారు చేసుకుందాం. చేసేద్దాం. ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి. ఈ మూడింటిని నల్లగా అయ్యేదాకా చేయాలా? వద్దు. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి పొడి చేసుకుని రావాలి. ఇక్కడ చూడు, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి ముద్ద చేసుకుని రావాలి. ఇది పొడి, ఇది ముద్ద. అంతే. జాగ్రత్త. పొయ్యి కట్టేసి బట్టలో పెట్టి తీసుకో. ఓకే, వెళ్ళి పొడి చేసుకుంటారా, ముద్ద చేసుకుంటుంది కానీ బాబాయ్ ఒక చిన్నది ఏం లేదు. మా వాడు పత్తి పంటకి పురుగు మందు కొడుతుండట. దానికి శుభాకాంక్షలు చెప్పాలి. ప్రాక్టీస్ చేస్తాను. వెళ్ళరా. బతుకు ఎలా తయారైందంటే సారాకి నేనే శుభాకాంక్షలు చెప్పాలి. పత్తి పంటలకి పురుగు కొడితే నేను శుభాకాంక్షలు చెప్పడం ఏంట్రా? పత్తి పంటకి పురుగులు కొట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. బాబాయ్ మంచి ప్రాక్టీస్ చేసినావా? రావట్లేదు. ఎందుకో? అబ్బా రావట్లేదు అంటే ఎట్లా బాబాయ్? ఊకుంటారా ఫ్యాన్స్? పోయి వెలిగించు. మరి ఎప్పుడు చెప్తావు? చెప్దాలేరా, రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? 4 గంటలు నూనె. నువ్వు ఇట్లయితే కష్టం. గొంతు సవరించుకో, ఏదో ఒకటి చెయ్యాలి ఆ ఫ్యాన్స్ కోసం. అందరితో శుభాకాంక్షలు చెప్పిస్తున్నావు. ఇందులో ఏదైనా కుట్ర దాగుందా అని నాకు అనుమానంగా ఉంది. వాట్ ఏ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. కమల్ హాసన్ వద్దు. ఓవర్ యాక్షన్. నాకంత సీన్ లేదు బాబాయ్. నీ మంచి కోసమే, నీ గుర్తింపు కోసమే నా తోపులాట, సారీ నా ప్రాకులాట, ఆరాటం. సరే, పసుపు, ఆవాలు. పసుపు ముందేయడం ఏంటో. పసుపులో ఉండే సుగుణం అంతా నూనెలోకి వచ్చేస్తుందిరా. కరివేపాకు, ఉల్లిపాయలు, ఒకటిన్నర ఉప్పు, టమాటీలు, కొంచెం ఉల్లిపాయలు వేగని, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముద్ద. ఏంటిది? మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పొడి.
ఇగో మొలకలు తీసి జాగ్రత్తగా వేయి. ఒక 5-10 నిమిషాలు అలా వదిలేస్తాయి. 10 నిమిషాలు అయింది, మంచి ఉడికినట్టుంది బాబాయ్. సూపర్. పొయ్యి కట్టేసాయి. ఆపేయాలా? స్టీల్ పాత్ర అందుకు, అందులోకి మార్చు. ఇక్కడ ఉంచు. అదే ముందుగా అది పెట్టాల్సింది. ఓహో, నిమ్మకాయ విండాలా? గొంతు రావట్లేదా? ఇంకా 10 బయటలు ఉన్నాయి. ఏం బయటలు రా బాబు, నీ బయటలు చెప్పి నా గొంతు పోతుంది. పిండు నిమ్మకాయ బాగా పిండు. తర్వాత కొంచెం కొత్తిమీర వేయి. మధ్యలో ఒక నిమ్మకాయ బద్ద వేసి అలా వదిలేస్తే మొలకల మసాలా సుండలు రెడీ. మధ్యలో పెట్టింది కొంచెం కొత్తిమీర చల్లు, కొంచెం సేవ్ చల్లు. ఆహా, సేవ్. ముందుగా వేడి నీళ్ళలో మొలకలు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లంని కూడా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పసుపు, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోని టమాటా ముక్కలు, మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో మనం తయారు చేసుకున్న ధనియాలు, ఎండుమిరపకాయల పొడి కూడా వేసి బాగా కలిపి మనం ముందుగా ఉడికించుకున్న మొలకలు కూడా వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి నిమ్మరసం, కొత్తిమీర వేసి అలాగే సేవ్ చల్లుకుంటే మొలకల మసాలా సుండలు రెడీ.